నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పతి మాట వినక పుట్టింటికి వెళ్లి అవమానం పాలైన సతీదేవి ఆ అవమాన భారాన్ని భరించలేక యోగాగ్నిలో దగ్ధమైంది. సతీ వియోగాన్ని భరించలేని ఈశ్వరుడు ఆగ్రహోద్రుగుడయ్యాడు. చండ ప్రచండమైన కోప జ్వాలలను విరజిమ్ముతూ విలియతాండవం చేశాడు. తన జటాజూటము నుండి ఒక జటను నేలకు విసిరికొట్టాడు. ఆ జటాజూటం నుండి ఉద్భవించిన శివావతారమే వీరభద్రుడు. ఆయన దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడు ఈశ్వరుడిని శరణు వేడేలా చేశాడు. వీరభద్రుడంటే ఈశ్వరుడి ఉగ్రరూపమే. అంతటి ఉగ్రస్వరూపమైన ఆ స్వామి అత్యంత నిర్మలమైన రూపంలో భక్తులకు వరాలను ప్రసాదిస్తూ కొత్తకొండలో వెలిసి అనుగ్రహిస్తున్నాడు. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో కొత్తకొండ వీరన్న ఆలయ విశేషాలు తెలుసుకుందాం. రుద్ర వీరభద్ర అంటూ వీరభద్రుణ్ణి కొలిచిన భక్తుల తన్మయత్వమే తన్మయత్వం. సకల కార్యసిద్ధి, సకల శత్రుబాధ విముక్తి వీరభద్రుణ్ణి కొలిచిన భక్తులకు అయాచితమైన వరాలు. కొత్తకొండలో వెలిసిన మీసాల వీరన్న కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే విరాజిల్లుతున్నాడు. అడిగినదే తడువుగా వరాల జల్లు కురిపించే ఈ స్వామి కరుణ అనన్య సామాన్యమని ప్రసిద్ధి. భద్రకాళి సమేతుడై కొత్తకొండలో వెలిసిన ఈ స్వామి కలియుగంలో పిలిచిన తడువుగా పలికే దైవంగా బాసిల్లుతూ కోరి సేవించవచ్చిన భక్తుల కోరికలు తీరుస్తూ అనుగ్రహ రసవృష్టిని కురిపిస్తున్నాడు. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం ఒకటి. ఈశ్వరుడి మహోగ్ర రూపాల్లో ఒకటైన వీరభద్రుడి రూపం ఇక్కడ భద్రకాళి సమేతంగా కొలువు తీరింది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో దేవేరితో కూడి అవతరించిన స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ఆ స్వామి కరుణ అపారం, ఆయన కటాక్షం అనంతం. నాలుగు వైపులా గుట్టలు, పచ్చని పంట పొలాలు, ప్రకృతి సహజమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయం. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః యాద ఇషు శివతమా శివం బభూవతే ధనుః. కాకతీయ ప్రభువుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయ నిర్మాణ శైలి వైశిష్ట్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కొత్తకొండ కోరమీసాల వీరన్న భక్త ప్రియత్వాన్ని వర్ణించగల మాటలు ఇంకా పుట్టనే లేదు. అంతటి భక్తలోలుడు ఆయన. వీరన్న అన్న పిలుపు వినగానే మీకు నేనున్నా అని పలికే చల్లని దైవమాయన. సువిశాలమైన ప్రాంగణంలో దివ్య ఆధ్యాత్మిక శోభలను దిగ్దిగంతాలకు విరజిమ్ముతూ నేల నలుచెరుగులా దివ్య ఆధ్యాత్మిక దీప్తిని ప్రసరింపజేసే ఆలయం కొత్తకొండ కోరమీసాల వీరన్న ఆలయం. నవ్యోమ భూమిర్న తేజో నవాయు చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఈ ఆలయం కాకతీయ ప్రభువుల ఆలయ నిర్మాణ శైలి వైశిష్ట్యానికి ప్రతీక. ఆలయ ముఖద్వారంపై చెక్కిన శిల్పాల సౌందర్యం వర్ణనాతీతం. ప్రధాన ఆలయ శిఖరంపై కొలువు తీరిన పంచకలశాలు పంచభూతాలకు ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే నిరంతర శివసేవానురక్తుడైన నందీశ్వరుడు అత్యంత ప్రసన్నుడై మనకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఆలయ ప్రధాన ద్వారం ముందు కొలువుదీరిన నందీశ్వరుణ్ణి చూడగానే ఆలయాన్ని దర్శించవచ్చిన భక్తుల మనసు అలౌకికమైన ఆనందానుభూతిని పొందుతుంది. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గళమెత్తి కీర్తింప. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో 3 ధ్వజస్తంభాలు ఉండడం విశేషం.
ఇలా వీరభద్రస్వామి ప్రధాన ఆలయానికి చేరువలోనే సకల కార్యసిద్ధిని కలిగించే లక్ష్మీ గణపతి ఆలయం మనకు కనిపిస్తుంది. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరవతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాసువాసునాశకం నమామితం వినాయకం. ఈ స్వామిని దర్శించుకున్నాక కోర మీసాలతో కొత్తకొండ వీరన్న అభయప్రదాయకుడై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. అన్నా అంటే నేనున్నా అని పలికే చల్లని దైవంగా ఈ ప్రాంతవాసులకు కొత్తకొండ కోరమీసాల వీరన్న సుపరిచిత దైవం. కొత్తకొండ వీరన్నకు కోరిన విధంగా ఏదన్నా కోరిక నెరవేరాలంటే కొడుకు పుట్టాలన్నా, పెళ్లి కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఉద్యోగం కావాలన్నా ఈ దేవాలయానికి భక్తులు వచ్చి ఈ కోవెలలో వాళ్ళు అడుగు పెట్టిందంటేనే స్వామి యొక్క నిజస్వరూపాన్ని చూసి తన్మయ చెందే విధంగా కొత్తకొండ క్షేత్రం ఉంటుంది. ఈ కోవెలకు అందరూ తండోపతండాలుగా రావడం జరుగుతున్నది. కొత్తకొండ మీసాల వీరన్న ఆలయానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైన కథ కొందరు కుమ్మరులు స్వామిని కనుగొన్న వైనం. గుట్ట కింద ఉన్న ఆలయంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వైనం. గుట్ట మీద నుండి స్వామి విగ్రహాన్ని కిందకి తీసుకొచ్చి కింద ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించే క్రమంలో ఆ ప్రతిమ కాలు దెబ్బతిందట. దాన్ని సరిచేసి మరీ ప్రతిష్ఠించారట. అందుకే అప్పటి నుండి ఆ స్వామికి కుంటి వీరన్న అనే పేరు కూడా లోకంలో స్థిరపడిపోయింది. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. ఈ ఆలయానికి సంబంధించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ వాటిలో ప్రధానమైన కథ ఆలయ నిర్మాణ వైశిష్ట్యాన్ని చాటి చెప్తుంది. కొందరు కుమ్మరులు ఇంటి నిర్మాణానికి కలపను సేకరించేందుకు కర్ర కోసం బండి కట్టుకొని కొత్తకొండ గుట్ట మీదకి పోయారట. వాళ్ల పని పూర్తయిన తర్వాత చూస్తే బండికి కట్టిన ఎద్దులు కనిపించలేదు. ఎద్దుల కోసం వెతికి వెతికి వేసారిన కుమ్మరులు చేసేదేం లేక అక్కడే ఆ గుట్ట మీదే అలసి సొలసి విశ్రమించారట. అలా వారికి నిద్ర పట్టగానే స్వామివారికి స్వప్న దర్శనమిచ్చాడు. తాను ఆ గుట్ట మీదే ఉన్నానని, తనను తీసుకువెళ్లి గుట్ట కిందున్న ఆలయంలో ప్రతిష్ఠించమని వారిని వీరన్న ఆదేశించాడు. జయతు జయతు మహారుద్రా వీరభద్రా. ఆ కల చెదిరి మెలకువ రాగానే సరిగ్గా స్వామి స్వప్నంలో కనిపించిన చోటే ఆయన ప్రతిమ వారికి కనిపించింది. భక్తి శ్రద్ధలతో ఆ కుమ్మరులు వీరభద్రస్వామి ప్రతిమను గుట్ట కిందికి తీసుకువెళ్లి అక్కడున్న అపురూపమైన ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ ప్రయత్నంలో స్వామి విగ్రహం కాలు విరిగిందట. ఎంతో నొచ్చుకున్న ఆ కుమ్మరులు ఆయనకు ఆ కాలును అమర్చి మరీ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. అందుకే అప్పటి నుండి ఈ స్వామికి కుంటి వీరన్న అనే పేరు కూడా స్థిరపడింది. సాధారణంగా వీరభద్రుడికి కోర మీసాలుంటాయి. ఈ ఆలయంలో కూడా ఇదే ప్రత్యేకత. ఈ స్వామిని దర్శించుకోవడానికొచ్చిన భక్తులు వెండి కోర మీసాలను మొక్కుబడిగా చెల్లించుకుంటారు. ఏదైనా ఆపదొచ్చినప్పుడు కోర మీసాలు సమర్పిస్తాం స్వామి అని మొక్కుకుంటే చాలు ఆ ఆపద తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గళేవలంబ్యలంబితాంభుజంగతుంగమాలికా ఢమఢమఢమఢమన్నినాదవఢమరుయయం చకార చండ తాండవం తనోతు న
శివ శివం. సాధారణంగా లోకల్లో ఎక్కడైనా సరే ఈశ్వరుడి యొక్క లింగ రూపానికి మాత్రమే నిత్యం అభిషేకం చేస్తారు. కానీ కొత్తకొండ వీరన్న ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరభద్రస్వామి మూల విరాట్టుకు కూడా నిత్యం నమక చమక రుద్రాలతో అభిషేకం చేస్తారు. అది మాత్రమే గాక భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉండడం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి. వీరభద్రుడి ఆరాధన సకల కార్యసిద్ధికి, సర్వశత్రు నిర్మూలనకు ప్రతీతి. ఈ ఆలయంలో కొలువు తీరిన వీరభద్రుణ్ణి కొలిచిన భక్తులకు సర్వే సర్వత్రా సకల కార్యాలలోనూ దిగ్విజయం వరదానంగా లభిస్తుంది. శత్రు భయాలు పటాపంచలై అనంతమైన మానసిక స్థైర్యం వరంగా లభిస్తుంది. కోరమీసాలతో ఓ చేతిలో ఖడ్గం, మరో చేతిలో ఢమరుకం, త్రిశూలాన్ని ధరించిన వీరభద్రుడు అరిభయంకరమైన బలపరాక్రమాలకు నిలువెత్తు రూపంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. కొత్తకొండ వీరభద్రస్వామి మండల దీక్ష చాలా ప్రాచుర్యాన్ని పొందింది. కలియుగంలో మాత్రమే కాక పురాణ కాలంలో కూడా ఈ దీక్ష ఉన్నదని పౌరాణికుల కథనం. గంధపు రంగు వస్త్రాలు, ఎర్ర చందనం మాల ధారణ వీరభద్రస్వామి మండల దీక్ష నియమం. దీక్ష వహించిన తర్వాత స్వాములు నిత్యం ఆలయానికొచ్చి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన చేసుకుంటారు. అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. వీరభద్రస్వామి మాలధారణ వల్ల రోగ విమోచనం, సకల కార్యసిద్ధి, సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఒకానొకప్పుడు హనుమంతుడు కూడా వీరభద్రస్వామి దీక్షను స్వీకరించినట్టు స్కాంద పురాణం చెబుతోంది. సంభ్రమ భ్రమ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ భీమేశ్వర స్వామికి కోడెదూడల్ని సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. అదే సంప్రదాయం ఈ ఆలయంలో కూడా కనిపిస్తుంది. భక్తులు కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకునేందుకు కొత్తకొండ వీరన్నకు కూడా కోడల్ని సమర్పించుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. గుమ్మడికాయల మొక్కులు కూడా ఇక్కడ మరో ప్రత్యేకత. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ. సమస్త ఈతి బాధల్ని, కష్టాలను పరిమార్చే గండదీపం ఈ ఆలయం ప్రత్యేకత. భరించలేని కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు కొత్తకొండ వీరన్న ఆలయంలో గండదీపం పెట్టిన తర్వాత ఆ కష్టాల నుండి గట్టెక్కిన దాఖలాలు కోకొల్లలు. దీర్ఘకాలిక రోగాలు, భయాల నుంచి విముక్తి కోసం, శనిపీడ నివారణ కోసం భక్తులు ఈ ఆలయంలో గండదీపం పెడతారు. వీరభద్రుడి దేవేరి అయిన భద్రకాళి కూడా ఈ క్షేత్రంలో స్వామివారితో పాటు కొలువు తీరింది. ప్రధాన ఆలయానికి ఎడమవైపున అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారు, అయ్యవారు నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు అందుకుంటూ భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్నారు. అమ్మకు ఇక్కడ నిరంతరం కుంకుమ పూజలు జరుగుతాయి. తెలంగాణలో సహజ సిద్ధంగా కనిపించే సంప్రదాయాన్ని అనుసరించి మొక్కుకున్న భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత భద్రకాళికి ఒడిబియ్యాన్ని సమర్పిస్తారు. అభయాంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడు. ఈ స్వామి అనవరతము సింధూర వర్ణంతో శోభిల్లుతాడు.
వీరభద్రస్వామి ఆలయానికి కుడివైపున సింధూర వర్ణాంకితుడైన హనుమ కనిపిస్తాడు. మనోధైర్యం, కార్యసిద్ధి, వాక్పటుత్వం హనుమను కొలిచిన భక్తులకు వరదాయకాలై భాసిల్లుతాయని పురాణవచనం. వీరభద్రుణ్ణి దర్శించి సేవించవచ్చిన భక్తులకు ఈ హనుమన్న అభయప్రదాయకుడై వరాలను అనుగ్రహిస్తాడని ప్రతీతి. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ఈ ప్రాంగణంలోనే ఒక శివాలయం కూడా ఉంది. నిత్యం ఈ ఆలయంలో లింగరూపుడైన ఈశ్వరుడికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. కాకతీయ శిల్పకళకు ప్రతీకగా భాసిల్లే పానవట్టం ఈ లింగానికి ప్రధాన ఆకర్షణ. లింగం అయ్యవారైతే పానవట్టం అమ్మవారని చెప్తారు. దేవేరితో కూడిన లింగరూపుడై ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన ఈశ్వరుడు భక్త కల్పద్రుమమై భాసిల్లుతున్నాడు. కొత్తకొండలో ఏటా మకర సంక్రాంతికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఈ జాతరకు హాజరయ్యేందుకు భక్తులు దేశ విదేశాల నుండి పోటెత్తుతారు. నిప్పుల గుండం, ఎడ్లబండ్ల గిరి ప్రదక్షిణ, వీరశైవుల ప్రదర్శనలు ఈ జాతరకు అదనపు ఆకర్షణ. ఈ జాతరకు హాజరైతే వీరన్న అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని సామాన్య భక్తుల నమ్మకం. అందుకే ఏడాది పొడవునా ఆలయాన్ని సందర్శించలేకపోయిన భక్తులు జాతరకు మాత్రం ఏటా తప్పక హాజరవుతారు. ప్రతి సంవత్సరం జాతర సమయంలో దూర తీరాలకు తరలిపోయి అక్కడే స్థిరపడిపోయిన తమ వాళ్లు తిరిగి రావటం ఈ ప్రాంతం వారందరికీ ఎంతో సంతోషదాయకమైన విషయం. సంవత్సరానికి ఒక్కసారైనా స్వామిని దర్శించుకుని తరించే సువర్ణ అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు దేశ విదేశాల్లో స్థిరపడిన భక్తులందరూ తప్పక జాతరకు హాజరయ్యేందుకు కొత్తకొండకు రావటం విశేషం. సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో స్వామికి బ్రహ్మోత్సవాలు జరుపుతారు. ఈ సందర్భంగా భక్తులు సర్వాలంకృతుడైన వీరభద్రుణ్ణి దర్శించుకుని భక్తి పారవస్యంలో ఓలలాడుతూ తన్మయులవుతారు. తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు తెలియగవశమా శివమాయలు తెలియగతరమా శివలీలలు. జాతర సందర్భంగా కొత్తకొండ క్షేత్రంలో మకర సంక్రాంతి రోజున ఎడ్లబండ్ల ప్రదక్షిణ ఉంటుంది. సర్వాంగ సుందరంగా అలంకరించిన ఎడ్లబండ్లను భక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ కొత్తకొండ చుట్టూ తిప్పుతారు. ఈ ఎడ్లబండ్ల ప్రదక్షిణను చూసేందుకు భక్తులు దూర తీరాల నుంచి ఈ క్షేత్రానికి తరలివస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ప్రత్యేకంగా మకర సంక్రాంతి రోజున కొత్తకొండ వీరన్నను దర్శించుకోవడానికి, జాతరలో పాల్గొనడానికి ఇక్కడికి రావడం విశేషం. సరిగ్గా జాతరకు ఒకరోజు ముందు ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తారు. భక్తులు ఈ నిప్పుల గుండాన్ని తొక్కడానికి పెద్ద ఎత్తున పోటీలు పడతారు. ఈ నిప్పుల గుండాన్ని తొక్కడం వల్ల జీవితానికి సంబంధించిన బాధలన్నీ మటుమాయమవుతాయని భక్తుల విశ్వాసం. జగముల నేలేటి జగదీశ పరమేశ చిత్రాతి చిత్రము నీలీలలు. ఈ ఆలయానికి పెద్ద కోనేరును కూడా నిర్మించారు. నిజానికి ఈ కోనేరు కూడా అత్యంత పురాతనమైంది. మరమ్మతులు చేసి ఆధునీకరించడంతో ఈ కోనేరు కొత్తగా కనిపిస్తుంది. ఈ కోనేటిలో స్నానం చేసిన భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ ఆలయం కాకతీయ ప్రభువైన రుద్రేశ్వరుడి కాలంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. శివకవుల్లో మూడోవాడైన శ్రీ మల్లికార్జున పండితారాధ్యుడి మనవడైన కేదారి పండితుడు ఈ వీరభద్రుణ్ణి ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. మకర సంక్రాంతి పర్వదినాన వీరశైవులు చేత ఖడ్గాలు ధరించి పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తారు.
ఈ ప్రదర్శనను చూసేందుకు భక్తులు పోటీలు పడతారు. ఈ వీరశైవుల ఆహార్యం అచ్చంగా వీరభద్రుణ్ణి పోలి ఉండడం మరో విశేషం. ఆలయ దర్శన వేళలో వీరభద్రస్వామి ఆలయం నిత్యం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. తెలంగాణలో ప్రసిద్ధమైన నగరం వరంగల్ నుండి కొత్తకొండకు బస్సు సౌకర్యం, ప్రైవేటు వాహనాల రవాణా సౌకర్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి నేరుగా విరివిగా రైలు, బస్సు ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. మీసాల వీరన్న, కుంటి వీరన్న, కోడెల వీరన్న, ఏ పేరుతో పిలిచినా సరే వెంటనే పలికి చల్లని దైవం కొత్తకొండ కోరమీసాల వీరన్న. భక్తులను అనుగ్రహించేందుకు భద్రకాళీ సమేతుడై ఇక్కడ ప్రతిష్ఠితుడైన ఈ స్వామి కరుణాసముద్రుడు. పిలిచినదే తడువుగా పలికే దైవం. అందుకే ఈ కోరమీసాల వీరన్న భక్తుల కొంగు బంగారమయ్యాడు. కోరిన వరాలను అనుగ్రహించే భద్రకాళి కూడా స్వామివారితో పాటుగా ఇక్కడ కొలువు తీరింది. సకల అభయాలను కలిగించి భయాలను తొలగించే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా ఉండటం వల్ల ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఎలాంటి భయాలైనా ఈతి బాధలైనా వెంటనే తొలగిపోతాయని ప్రతీతి. ఇవి కొత్తకొండ వీరన్న ఆలయం విశేషాలు. మళ్ళీ ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో విశిష్ట ఆలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.